హలో, ఏంటి తాతయ్య రాత్రి నుంచి బయట కూర్చున్నారా? సరే నేను వస్తున్నా. మావయ్య గారు, ఇదేనా రావటం? బాగున్నారా మావయ్య గారు? మీకు తెలియంది ఏముంది, పండగ సీజన్, ఆయన డ్రైవింగ్ ఫీల్డ్ కదా, అందుకే 2 రోజులు ఆలస్యమైంది. ఏమనుకోదు. రండి మావయ్య గారు, కూర్చోండి, కాస్త మజ్జిగ తీసుకొస్తాను. ఏమైందిరా? వాళ్ళు అసలు మనుషులేనా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి మాట్లాడుతున్నావు? బాబాయ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళే చేశారా? రాత్రి తాతయ్యకి అన్నం పెట్టకుండా బయట కూర్చోబెట్టారు. అసలు మొగోడేనా? తండ్రిని తిడుతుంటే చేతగాని ముండలాగా చూస్తూ కూర్చున్నాడు. బాలు, బాలు, ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? అమ్మా, పెద్దతని చిన్నతనం లేదా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ బాబాయ్ పిన్ని గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసని? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? నీ వయసు ఎంత? ఇలాగైనా మాట్లాడేది? ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం? అమ్మా తులసి, అత్తయ్య చేతిలో సంచి ఏంటి అత్తయ్య? ఇక్కడ 30 రోజులు వంత అయిపోయింది కదమ్మా, చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి కదా. ఏంటత్తయ్య కర్మ మనకి, ఈ వంతుల బాధ ఏంటత్తయ్య? మీరు చెప్తే వినడా మీ అబ్బాయి? వినే రోజులు ఎప్పుడూ పోయాయమ్మా. మీ మావయ్య అన్నం తినలేదనుకుంటా 2 రోజుల నుంచి. కొంచెం వేడివేడి అన్నం వండి పెట్టమ్మా, టాబ్లెట్లు కూడా వేసుకోమని చెప్పు. మీరు వెళ్ళారంటే నా మీద ఒట్టే, అంతే. అవమాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేశానే, ఎన్నో కష్టాలు కోర్చి వాళ్ళని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నానే. ఈరోజు కన్న తల్లి తండ్రి వంతుల ప్రకారం పెంచుకుంటున్నారు. నేను అలాగే పెంచలేదే వాళ్ళని. ఎందుకే నీ కాకి కర్మ వచ్చింది తండ్రి. అయ్యో అమ్మా, ఇటు చూడండి, కొన్ని వాటర్ తాగండి. నీళ్ళు తాగండి అమ్మ కొన్ని. మీరు సంగీత వాళ్ళ అత్తయ్య గారు కదమ్మా? మీరు ఇలా కూర్చోండి, మీరు ఇలా కూర్చోండి అమ్మా. హలో సంగీత, బుద్ధుందా నీకు అసలు? మీ అత్తయ్య గారిని ఇలానైనా చూసుకునేది? అమ్మా మహాతల్లి, ఏం నటిస్తున్నావమ్మా?
ఏమన్నా నటిస్తున్నావా? పెద్ద కోడల దగ్గర నుండి వస్తున్నావు కదమ్మా, పెద్ద కోడలు పెట్టలేదా? నా మీద పడి తినడానికి బయలుదేరావా? సంగీత నిన్ను కానివ్వండి, ఇదే కదా కావాలి మీకు. కొట్టి చంపండి నన్ను. నిన్ను కొట్టినావుటే, వీధి పైన కుక్కలు కొట్టినావుటే, అయినా నీ మీద చేయి చేసుకోవట్లేదంటే నా చాతకాంతనం కాదే. మా అమ్మ నేర్పిన సంస్కారమే ఆడదాని మీద చేయి వేసుకోవద్దని. అమ్మా మహానటి, అయిందా? ఇదే కదా నీకు కావాలి, దీనికోసమే కదా నేను దేని కింద పడి చేస్తాను. అప్పుడు నీ కొడుకుకి పెళ్లి చేసి మంచి కోళ్ళు తెచ్చుకో అమ్మా. రామ్మా రా. నీ వరకు వస్తే అప్పుడు తెలుస్తుంది. అమ్మా సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా ప్రవర్తించనమ్మా. ప్లీజ్ అమ్మా, బాబాయ్ చేసింది కరెక్టేనా అమ్మా? ఎదుటి వాళ్ళ జీవితమే మనకు కనిపిస్తుంది కానీ ఆ జీవితంలో ఏం జరుగుతుందో మనకేం తెలుసు? నేను ఒక మాట అడిగితే చెప్తావా బాలు? రేపు నువ్వు మీ అన్నయ్య కూడా మీ అమ్మ నాన్నని ఇలాగే వంతులు వేసుకుంటారా? అమ్మా లేదమ్మా. ఈరోజు ఈ ప్రపంచంలో మనకంటూ ఒక స్థానాన్ని కల్పించింది మన తల్లిదండ్రి. చిన్నప్పుడు తల్లి తండ్రి అంటే ఒక ధైర్యం, ఒక సైన్యం. అదే పిల్లవాడు పెద్దయ్యాక ఆ తల్లి తండ్రే శత్రు సైన్యంగా కనిపిస్తున్నారా? కొందరి జీవితాల్లో ఇది నిజమని కొందరి జీవితాల్లో మాకిలా జరగలేదని కొందరు, మా జీవితం ఇలాగైనని కొంతమంది తల్లిదండ్రి. ఎంతోమంది రకరకాల జీవితాల్లో రకరకాల కథాంశాలు ఉంటాయండి. ఇది కేవలం మేము రాసుకున్న కథ, మా కల్పిత కథ. ఎవరి జీవితాలని ఉద్దేశించి రాసినది కాదు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మామగారు.